16th సెంచరీలో ఫ్రెంచ్కి సంబంధించిన ఒక యాత్రికుడు ఒక ట్రావెలర్ వచ్చాడు ఇక్కడికి. ఆయన పేరు ట్రావెర్నియర్. ఆయన వచ్చేసి ఇక్కడ ఈ ఒంటిమిట్టలో ఉండే రాజగోపురం చూసి, బట్ ఇక్కడ మాత్రం పౌర్ణమి రోజు వెన్నెల్లో బ్రహ్మోత్సవం చేస్తారు, రథోత్సవం చేస్తారు. ఆ విధంగా రాత్రిపూట మాత్రమే రథోత్సవం చేయడానికి, రాత్రిపూట మాత్రమే కళ్యాణం చేయడానికి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది ఈ ఒంటిమిట్టలో. అదేంటంటే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు ట్రావెలర్. మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో ఒంటిమిట్ట రామాలయం, ఒంటిమిట్ట గురించి తెలియని వాళ్ళు మాక్సిమం ఎవరు ఉండరు. ముందు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు యాక్చువల్గా భద్రాచలంలో అయితే శ్రీరాముల వారి కళ్యాణం చేసేవారు శ్రీరామనవమికి. బట్ ఆంధ్ర డివైడ్ అయిపోయిన తర్వాత ఒంటిమిట్టనే ఆంధ్ర భద్రాచలంగా పిలుస్తారు. ఆంధ్ర అయోధ్యగా కూడా పిలుస్తూ ఉంటారు. దీంట్లో ఉంటే ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా రాముల వారి విగ్రహం ముందు ఆంజనేయ స్వామి అయితే తప్పకుండా ఉంటారు. పాదాల దగ్గర ఆంజనేయ స్వామి కూర్చొని ఉండే చూసుంటారు. బట్ ఇక్కడ ఒంటిమిట్టలో మాత్రం ఆంజనేయ స్వామి ఉండడు రాముల వారి పాదాల దగ్గర. ఈ ఒంటిమిట్టను ఏకశిలా నగరము అని కూడా అంటారు. ఈ ఒంటిమిట్టకు ఆ పేరు ఎలా వచ్చింది, ఈ రాముల వారిని ఎవరు ప్రతిష్ఠ చేశారు, దీన్ని ఎందుకు ఏకశిలా నగరం అని అంటారు, ఇక్కడ ఎందుకు హనుమంతుడు లేడు, ఈ విషయాలన్నీ కూడా మనం వీడియో మధ్యలో తెలుసుకుందాం. ముందుగా అయితే వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది, మీలాంటి ఇంకొంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే ఉంటది. కాబట్టి వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి, నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని అప్డేట్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఒంటిమిట్ట కోదండరామాలయం రాయలసీమ కడప జిల్లాలో కర్నూలు నుంచి తిరుపతికి వెళ్లే హైవేలో ఉంటది. కడప దాటిన తర్వాత ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే రోడ్డు మీదే లెఫ్ట్ సైడ్ లో ఈ టెంపుల్ ఉంటుంది. ఒంటిమిట్ట అని మీరు ఎంటర్ అయిన వెంటనే ఊర్లోకి లెఫ్ట్ సైడ్ లో టెంపుల్ కనిపిస్తుంది. మీరు ఈ ఒంటిమిట్టలోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఒక ఏపీ టూరిజం వాళ్ళ హోటల్ ఉంటుంది. అక్కడ రూమ్స్ ఉంటాయి, ప్లస్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇంకొద్దిగా ఆ ఏపీ టూరిజం హోటల్ కొద్దిగా ముందుకు వస్తే మీకు అక్కడ రైట్ సైడ్ లో మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో, ఇక్కడ ఒక యాత్రికుల వసతి గృహము అని చెప్పి రూమ్స్ అయితే అలాట్ చేస్తారు. ముందుగా మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో, బట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. శ్రీరామనవమి ముందు రోజు, శ్రీరామనవమి టైంలో కానీ, లేదంటే ఉగాది నుంచి శ్రీరామనవమి ఆ 9 రోజులు కానీ ఆ టైంలో మీరు వస్తే మాత్రం ఆన్లైన్లో అయితే రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఫ్రీగా రూమ్ దొరికేస్తుంది. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం. మెయిన్ రోడ్లో నుంచి రైట్ సైడ్ లోపలికి వెళ్తే టెంపుల్ కనిపిస్తుంది. 4 వైపులు టెంపుల్కు 4 సైడ్స్ కూడా మాడవీధులు ఉంటాయి. మీరు తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుడిలో చూస్తుంటారు కదా, అదే విధంగానే ఇక్కడ కూడా మాడవీధులు ఉంటాయి. 4 వైపులా కూడా చుట్టూ పార్క్ లాగా ఏర్పాటు చేశారు. ముందు భద్రాచలం ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు ఇంత ఇంప్రూవ్మెంట్ అయితే లేదు ఈ ఒంటిమిట్ట టెంపుల్కి. రాను రాను ఆ భద్రాచలము సపరేట్ అయిపోయిన తర్వాత మన ఈ ఒంటిమిట్టను బాగా డెవలప్ చేశారు. ఎవ్రీ శ్రీరామనవమికి కూడా ఇక్కడ కళ్యాణం చేస్తారు. ఇప్పుడు మనం టెంపుల్ ముందు వైపుకి వెళ్ళిపోదాం. ఈ టెంపుల్లో మెయిన్ గా మీరు ప్రతి రామాలయంలో చూసినట్టే మధ్యలో శ్రీరాముడు, ఎడం వైపు సీతాదేవి, కుడివైపు లక్ష్మణుడు ఉంటారు. బట్ ఆంజనేయ స్వామి మాత్రం ఉండడు ఇక్కడ పాదాల దగ్గర. ఈ ముగ్గురు మాత్రమే నిలబడుకుని ఉన్న పోస్టర్ లో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ శ్రీరాముడిని, లక్ష్మణుడిని, సీతాదేవిని ముగ్గురిని కూడా. కొద్దిగా ముందుకు వస్తే మీరు కొద్దిగా స్టెప్స్ ఎక్కి టెంపుల్ రాజగోపురం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. తూర్పు వైపు రాజగోపురం అయితే ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్ కి ఎదురుగానే మీరు ఏదైనా 4 వీలర్ లో వస్తే పార్కింగ్ ఏరియా అయితే చాలా ఉంటుంది ఇక్కడ మీరు వెహికల్స్ అన్ని కూడా పార్క్ చేసుకోవచ్చు. ఏం ఛార్జ్ చేయరు, ఫ్రీగానే పార్క్ చేసుకోవచ్చు. తూర్పు వైపు రాజగోపురం నుంచి కొద్దిగా ముందుకు లోపలికి వెళ్తే ఎదురుగా బలిపీఠము, ధ్వజస్తంభము ఇవన్నీ ఉంటాయి. లోపల శిల్పాలు అయితే చాలా బాగుంటాయి. ఇది చోళుల నాటి దేవాలయం. త్రేతాయుగంలోనే ఈ రాముల విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠ చేసినా కూడా ఈ మధ్యలో కలియుగంలో మళ్ళీ చోళులు పరిపాలించినప్పుడు ఈ దేవాలయాన్ని అంతా కూడా కన్స్ట్రక్ట్ చేశారు. బయట వైపు ఉండేది ప్రాకారము అవన్నీ కూడా చోళులు పరిపాలించి ఆ చోళుల కాలంలోనే దీన్ని అంతా కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది. ఆ కోనేరుకు రామతీర్థము అని పేరు. అంటే శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు సీతాదేవి కోసము ఈ ప్రదేశంలోనే, ఈ ప్లేస్ లోనే బాణం వేసి పాతాళంలో ఉండే గంగను పైకి తెచ్చారు. అప్పటి నుంచి దీన్ని రామతీర్థము అని పిలుస్తారు. మళ్ళీ ఆ కోనేరు దగ్గర కూడా మనం వెళ్దాం. 16th సెంచరీలో ఫ్రెంచ్కి సంబంధించిన ఒక యాత్రికుడు, ఒక ట్రావెలర్ వచ్చాడు ఇక్కడికి. ఆయన పేరు ట్రావెర్నియర్. ఆయన వచ్చేసి ఇక్కడ ఈ ఒంటిమిట్టలో ఉండే రాజగోపురం చూసి, బేసిక్గా ఇక్కడ 3 రాజగోపురాలు ఉంటాయి, ఉత్తరము, దక్షిణము, తూర్పు. పడమర వైపు రాజగోపురం ఏమి ఉండదు. ఈ తూర్పు వైపు రాజగోపురం చూసి భారతదేశంలో ఉండే అన్ని దేవాలయాల్లో ఎత్తగిన గోపురాల్లో ఇది కూడా ఒక గోపురము అని చెప్పి ఆయనైతే చెప్పారంట. ఇక్కడ
ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే భాగవతాన్ని రాసిన పోతన మనకందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. పోతన పేరు బమ్మెర పోతన అని అంటూ ఉంటారు. ఆ బమ్మెర పోతన ఏకశిలా నగరపు వాసిని నేను అని చెప్పి భాగవతంలో ఒక శ్లోకంలో చెప్పారంట. అది ఎందుకు చెప్పారు అని అంటే, ఇక్కడ పక్కలోనే ఒక చెరువు ఉంది, ఆ చెరువు మీద కూర్చొని పోతన భాగవతాన్ని అంతా కూడా రాశారు అని చెప్పి ఇక్కడ కొందరైతే చెప్తూ ఉన్నారు. అండ్ ఈ నగరాన్ని ఏకశిలా నగరము అని ఎందుకంటారు, ఇక్కడ 3 విగ్రహాలు ఉన్నాయని చెప్పాం కదా, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ముగ్గురు కూడా. ఆ ముగ్గురు ఒకే రాతి మీదే ఉంటారు. అంటే మీరు విగ్రహాలు చూసినట్టయితే 3 విగ్రహాలు ఇప్పుడు మనం ప్రజెంట్ దేవాలయాల్లో చూస్తే ఎలా ఉంటాయి, ఒక సపరేట్ గా ఒక్కొక్క స్టోన్ తో స్టోన్ ఒకటే అయినా కూడా సపరేట్ గా పార్ట్స్ గా విగ్రహాలని కూడా చేస్తారు కదా. ఇక్కడ ఉండే రాముల వారు మాత్రము ఒకే రాతి మీదే, ఒకే రాతిలోనే రాముణ్ణి, సీతని, లక్ష్మణుణ్ణి ముగ్గురిని కూడా చెక్కి ఆ రాతిని అలాగే తీసుకొచ్చి పీఠంతో సహా ప్రతిష్ఠ చేశారు. మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఇక్కడ పాదాల దగ్గర ఆంజనేయ స్వామి ఉండరు. ఈ దేవాలయానికి ఎదురుగా ముందు వైపు సంజీవరాయ స్వామి అనే పేరుతో ఆంజనేయ స్వామి అయితే ఉంటారు. నిలబడుకుని ఉన్న భక్త ఆంజనేయ స్వామిని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఎవరి ఇయర్ కూడా ఇక్కడ ఉగాది తర్వాత 9వ రోజు మనకు శ్రీరామనవమి వస్తుంది కదా, చైత్రశుద్ధ నవమి నుంచి కూడా కంటిన్యూగా చైత్ర బహుళ విధియ వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 9 రోజులు అంటే శ్రీరామనవమి నుంచి 9 రోజులు అనమాట. చతుర్దశి రోజు కళ్యాణం చేస్తారు, పౌర్ణమి రోజు రథోత్సవం ఉంటుంది. అప్పుడైతే పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీఎం కూడా అప్పటికి ఎవరుంటే ఆ సీఎం వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చి ఆ కళ్యాణం కూడా జరిపిస్తారు. కళ్యాణం అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అసలు చూడడానికి అయితే 2 కళ్ళు చాలవు, కళ్యాణం బాగా జరుగుతుంది. ముందైతే దేవాలయంలోనే చేసేవాళ్ళు కళ్యాణాన్ని, బట్ భద్రాచలం నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత, మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయిన తర్వాత పక్కనే ఒక ఖాళీ ప్లేస్ లో అంతా కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా చేసి కళ్యాణాన్ని అక్కడ చేస్తారు. ఇక్కడ 2002లో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ బమ్మెరపోతన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు. మీరు రాముల వారిని దర్శనం చేసుకుని మంటపంలోంచి ముఖమంటపము అని ఇక్కడ మంటపం ఉంటుంది, ఆ మంటపం నుంచి లోపలికి వెళ్ళేటప్పుడే రైట్ సైడ్ లో జై విజయులకు పక్కనే పోతన విగ్రహాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. బేసిక్ గా బ్రహ్మోత్సవాలు అనేవి పగలపూట ఎక్కువ జరగడం చూస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం పౌర్ణమి రోజు వెన్నెల్లో బ్రహ్మోత్సవం చేస్తారు, రథోత్సవం చేస్తారు. ఆ విధంగా రాత్రిపూట మాత్రమే రథోత్సవం చేయడానికి, రాత్రిపూట మాత్రమే కళ్యాణం చేయడానికి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది ఈ ఒంటిమిట్టలో. అదేంటంటే క్షీరసాగరాన్ని శ్రీ మహావిష్ణువు మథనం చేస్తాడు. అంటే పాల సముద్రం ఉంటది కదా, ఆ పాల సముద్రాన్ని మహావిష్ణువు మథనం చేసినప్పుడు ఆ పాల సముద్రంలోంచి మహాలక్ష్మి చెప్తూ ఉంటారు కదా, అమ్మవారు పాల సముద్రంలోంచి పుట్టిందని చెప్పి, ఆ మహాలక్ష్మి పాల సముద్రంలోంచి వచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు తనని భార్యగా తీసుకుంటాడు. భార్యగా స్వీకరించిన తర్వాత చంద్రుణ్ణి అమ్మవారి తమ్ముడు అని అంటాం కదా, లక్ష్మీదేవి తమ్ముడు అని అంటాం కదా, అప్పుడు చంద్రుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతారు, పగలపూట కళ్యాణం జరుగుతోంది ఇక్కడ ఎప్పుడు కూడా, నేను ఆ కళ్యాణాన్ని చూడలేకపోతున్నాను అని చెప్పి చంద్రుడు వచ్చి శ్రీ మహావిష్ణువు దగ్గర బాధపడితే, సరే ఈ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరము కళ్యాణం జరిగినప్పుడు పౌర్ణమి రోజు నీ వెన్నెల్లో మాత్రమే కళ్యాణం జరుగుతుంది, అప్పుడు నువ్వు కళ్యాణాన్ని కళ్ళారా చూడొచ్చు అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగిందంట. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము చతుర్దశి రోజు సాయంత్రం పూట ఇక్కడ కళ్యాణం చేస్తారు. ఈ రాముల వారి విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠ చేశారు. జాంబవంతుడు ఆంజనేయ స్వామి కంటే ముందే శ్రీరాముడిని కలిశారు. ఎందుకు ఇక్కడ హనుమంతుడు లేడు అనంటే, శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు వస్తూ దారిలో జాంబవంతుడిని కలుస్తారు. జాంబవంతుడిని కలిస్తే ఆ జాంబవంతుడు భక్తిగా, అంటే అప్పటికి ఆంజనేయ స్వామిని కలిసి ఉండడు శ్రీరాముడు, అంటే అప్పటికి సీతాదేవి అపహరణం జరుగుండదు, రావణాసురుడు సీతాదేవిని తీసుకుని వెళ్ళుండడు. కాబట్టి ఆంజనేయ స్వామి ఇంకా రాముడిని కలిసి ఉండడు. కాబట్టి సీతారామ లక్ష్మణుల్ని ముగ్గురిని మాత్రమే జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్ఠ చేశారని చెప్పి మనం చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ దేవాలయం రాజగోపురం పక్కలోనే 13వ శతాబ్దానికి సంబంధించిన శిలాశాసనాలన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు పురాణాల్లో ఒక మాట ఉంది, రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారు. ధర్మము అంటే వెంటనే గుర్తొచ్చేది శ్రీరాముడు మాత్రమే అని అంటారు. ధర్మానికి విగ్రహం లాంటి రూపం ఏదైనా వస్తే అది ఎలా ఉంటుంది అంటే శ్రీరాముడిలాగే ఉంటది అంటారు. రాముడి గురించి ఇంకో మాట కూడా వింటుంటారు, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య, ఏకపత్ని వ్రతుడు అని కూడా అంటుంటారు. ఒక్కసారి మాట చెప్పారంటే రాముడు ఆ మాట తప్పడము అనేది ఉండదు, ఆ మాట కాకుండా రెండో మాట చెప్పడము అనేది కూడా రాముడి జీవితంలో లేదు. చాలా మంది దేవుళ్ళను మనం దర్శించుకుంటూ ఉంటాం, బట్ శ్రీరామునికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రాముడు మనిషిలాగే ఉండి త్రేతాయుగంలో మానవుడు మనం ఏ విధంగా అయితే బతుకుతామో అదే విధంగానే జీవనం చేసి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా కూడా ఒకే రకంగా జీవనాన్ని అంతా కూడా గడిపారు. దేవాలయం దర్శనం చేసుకుని కొద్దిగా ముందుకు వస్తే బయటికి వచ్చిన తర్వాత స్టెప్స్ దిగి ఎగ్జాక్ట్ గా ఎదురుగానే సంజీవరాయ స్వామి అనే పేరుతో ఆంజనేయ స్వామిని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. దేవాలయము ఆంజనేయ స్వామిని, తిరుమలలో ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు కదా, బేడి ఆంజనేయ స్వామి అని అంటారు. అదేవిధంగా ఇక్కడ సంజీవరాయ స్వామి అనే పేరుతో ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది. తప్పకుండా ఆ దేవస్థానాన్ని దర్శనం చేసుకోండి. ఈ దేవాలయాలన్నీ కూడా దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత
మీకు లెఫ్ట్ సైడ్ లో శ్రీవారి పుష్కరిణికి దారి అని ఉంటుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, శ్రీరామ తీర్థము అనే పేరుతో ఇక్కడ కోనేరు ఉందని చెప్పి. ఆ కోనేరు దగ్గరికి ఇక్కడ దారి అయితే ఉంటుంది. మీకు వెళ్ళేటప్పుడు దారిలోనే అన్నదాన సత్రాలన్నీ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు 365 డేస్ కూడా ఎప్పుడు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఫ్రీగా ఇక్కడ భోజనం చేయొచ్చు. బ్రాహ్మణులకు మాత్రం సపరేట్ గా అన్నదాన సత్రం ఉంటుంది. మిగిలిన క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్న సత్రాలు అయితే ఉంటాయి. ఇక్కడ హిందూ ముస్లిం అనే తేడాలు ఏముండవు. ముస్లిమ్స్ కూడా చాలా మంది వచ్చి దేవాలయాల్లో దర్శనం చేసుకుని భోజనం చేసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు పుష్కరిణికి వెళ్లే దారి ఉంది. ఇప్పుడు మనం శ్రీవారి పుష్కరిణి అయితే దర్శనం చేసుకుందాం. ఇదే ఆ రామతీర్థము, శ్రీవారి పుష్కరిణి అని కూడా అంటారు. ఇప్పుడు కొద్దిగా రెనోవేట్ చేస్తున్నారు అంతా కూడా. టీటీడీ వాళ్ళ అండర్ లో ఉంది ఇప్పుడు ఈ దేవస్థానము. ఈ రెనోవేషన్ కోసం అని చెప్పి నీళ్ళన్నీ కూడా తీసేశారు. తప్పకుండా మీరు వచ్చినప్పుడు ఈ పుష్కరిణిని కూడా దర్శనం చేసుకోండి. ఇది గైస్ ఈ ఒంటిమిట్ట కోదండ రామాలయం ఫుల్ డీటెయిల్స్. మాక్సిమం డీటెయిల్స్ అన్ని కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయి ఉంటే తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక్కడికి దగ్గరలోనే జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దూరంలో సౌమ్యనాథ స్వామి టెంపుల్ అనేది అయితే ఉంది. చాలా పాత టెంపుల్, చాలా మంచి టెంపుల్. కలియుగాంతం గురించి తెలిపే చేప కూడా ఆ టెంపుల్ లో ఉంటుంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాం. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఇక్కడ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. తప్పకుండా దాన్ని క్లిక్ చేసి ఆ వీడియోని కూడా పూర్తిగా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. తొందరలో మరో మంచి బ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. మీ కార్తిక్ తెలుగు ట్రావెలర్. థ్యాంక్ యూ.